కులగణన సర్వే జరగకూడదని మోదీ కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మోదీ పుట్టుకతో బీసీ కులస్తుడు కాదని, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక గుజరాత్లో తన కులాన్ని బీసీలోకి తీసుకువచ్చారని ఆయన అన్నారు. మోదీ పేరుకే బీసీ అని, వ్యక్తిత్వం మాత్రం అగ్రకులమే అని విమర్శించారు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా, మీకు అందరికి ఎందుకు అంటుండు? ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. ప్రధాని మోదీపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధానిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతావని ఆయన హెచ్చరించారు. రేవంత్ పదవిని కాపాడుకునేందుకు మోదీపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి మీద పిచ్చి వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్రస్ట్రేటెడ్ సీఎంగా, ఒక ఫెయిల్యూర్ సీఎంగా, ఏమి చేయలేక ఏదో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాడు తప్ప, గతంలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు మాట్లాడి ఒకవైపు రాహుల్ గాంధీ మెప్పు కోసం, పదవి కాపాడుకోవడం కోసం ఒకటైతే, రెండోది పూర్తిగా అన్ని అంశాలలో వైఫల్యం చెందుతూ పూర్తిగా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా, ఒక ఫ్రస్ట్రేటెడ్ ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒక బీసీ ప్రధానమంత్రిగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ఉంటే చూసి ఓర్వలేక పిచ్చి కూతలు కూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను ఒకటే మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాను. ముందు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, వారిది ఏ కులం, ఏ మతం, వారు ఈరోజు హిందూగా కన్వర్ట్ అయినమాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. వారు కన్వర్టెడ్ హిందూ కాదా అని అడుగుతా ఉన్నాను. వారి ఒరిజినల్ మతం ఏందో మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఒక కన్వర్టెడ్ హిందూగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. వారు మాట్లాడిన పిచ్చి మాటలు ఈరోజు మీరు మాట్లాడి మీరు చరిత్రహీనుడుగా మిగిలిపోతారని చెప్పి నేను మిమ్మల్ని కులగణన సర్వే ఓ తప్పుల తడక అని బీఆర్ఎస్ నిరూపించిందని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్ అన్నారు. కులగణన సర్వేలో మిగిలిపోయిన వారికి ఆన్లైన్లో నమోదు కాదని, వారి ఇండ్లకు ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు నమోదు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి జీవించే హక్కు లేదని స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరం. ఇలా బుద్ధి లేనోడు, బుద్ధిహీనుడు, రోడ్ రోమియా తలపించేటువంటి వ్యక్తి కూడా ఇంత చిల్లరగా మాట్లాడరు. ఇవాళ ఈ రాష్ట్ర సాధకుడు, స్వయం పాలకుడు, 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసి ప్రాణాలను అడ్డంపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రంలో జీవించే హక్కు లేదంటవా? బిడ్డ రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర మాటలతో కాలయాపన చేసి ఇదే పాలనగా చూపెట్టి అంతర్యుద్ధానికి, తెలంగాణ ప్రాంతంలో కులాల మధ్య యుద్ధానికి కుట్ర చేస్తూ ఉన్నాం, మతాల మధ్య యుద్ధానికి కుట్రలు చేస్తూ ఉన్నాం. ఇవాళ చిన్న పెద్ద తేడా లేకుండా ఇలా ఈ సమాజాన్ని పూర్తిగా చదివి ఈ యొక్క తెలంగాణ సమాజానికి అనేక సంవత్సరాలు సేవ చేసినటువంటి కేసీఆర్ గారు లాంటి కూడా జీవించే హక్కు లేదంటావా? కేసీఆర్ గారిని చంపేస్తావా? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుకు తెలంగాణ రాష్ట్రంలో జీవించే హక్కు లేదా? రాష్ట్ర ప్రభుత్వం 61 ఏళ్లు నిండిన వీఆర్ఏ ఉద్యోగస్తుల ఉద్యోగాలను వారి వారసులకు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో వీఆర్ఏల జేఏసీ సమావేశం నిర్వహించారు. జీవో నెంబర్ 81 ప్రకారం 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల ఉద్యోగాలను వారి వారసులకు ఇవ్వాలన్నారు. 2020 సెప్టెంబర్లో గత ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. 20,555 మంది వీఆర్ఏ వారసుల్లో 16,758 మందికి ఉద్యోగాలు ఇచ్చారని,
మిగిలిన 3,797 మందికి ఉద్యోగాలు రాక వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. అనేది కొనసాగదు. ప్రతి ఇల్లు ఏ ఇల్లు ఎక్కడ ఉంది, ఎవరు ఏం చేస్తున్నారు, ఏ ఇంట్లో ఏం జరుగుతుందో మొత్తం సమాచారం విఆర్ఏలకు తెలుస్తుంది. అట్లాంటి కీలకమైన విఆర్ఏ పోస్టులలో గతంలో ప్రభుత్వం రద్దు చేస్తే మళ్ళా దాన్ని రిస్టోర్ చేశారు. రిస్టోర్ చేసిన తర్వాత జియో నెంబర్ 81 ప్రకారము 16,785 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇక చిన్న లిటిగేషన్ పెట్టి 3,797 మంది అంటే దాదాపు 3,800 మందికి చిన్న కారణంతో ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు దాన్ని ఏంటిదంటే 61 సంవత్సరాలు దాటిన వారి పిల్లలకు దాటలేదు, తల్లిదండ్రులకు దాటింది. ఇదేమి బీఆర్ఏలకు రిటైర్మెంట్ ఏజ్ లేదు. వాళ్ళు జీవించినంత కాలం జాబ్ చేస్తారు. గ్రామాలన్నా అనుభవస్తులు, ప్రతి ఇంటి విషయాలు సమాచారం తెలుసు వీళ్ళని చెప్పి 80 రోజులు కూడా వీఆర్ఏలు ఉన్నారు. మేము చిన్న ఉన్నప్పుడు చూస్తుంటే ఊళ్ళల్లో కావలకాలు మస్కూరులు వీఆర్ఏలు అని చెప్పి పేరుతో పిలుస్తున్నారు. వీళ్లకు ఇప్పుడు మిగిలిపోయిన 3,797 మందికి వాళ్ళ పిల్లలకు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కురుమ సంఘం భవన్లో లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ క్యాలెండర్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణనలో సుమారు 50 లక్షల జనాభా ఉన్న కురుమ కులాన్ని చేర్చకపోవడం చాలా బాధాకరమన్నారు. ఓట్ల కోసం కురుమ భవన్, యాదవ భవన్ అని ఏర్పాట్లు చేసి ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారని అన్నారు. రాజ్యాధికారంలో వాటా ఇవ్వాల్సిన జనాభా లెక్కల్లో యాదవులను మాత్రమే చూపించడం కురుమలను అణగదొక్కడమే అవుతుందన్నారు. త్వరలోనే బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. అనేక సంవత్సరాలుగా కుర్మ సంఘం విద్యార్థి నాయకునిగా, అనేక యువజన నాయకునిగా, అనేకమైనటువంటి కుర్మలు వారి యొక్క పేరు చివరన కుర్మ పెట్టుకోవాలని పోరాడుతున్నటువంటి కుర్మల యువకునిగా, ఒక యువ న్యాయవాదిగా, అదేవిధంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదికని ఏర్పాటు చేసి సమాజంలో చైతన్యాన్ని నింపాలని కృషి చేస్తున్న సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సమగ్ర సర్వే నిర్వహించిందో, జనాభా లెక్కలు చేసిందో, అందులో ప్రధానంగా మా కుర్మ కులాన్ని విస్మరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక న్యాయవాదిగా, అదేవిధంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా రాబోయేటువంటి తరాలకు ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంది ఈ ప్రభుత్వం అనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు ఒక సూచన చేయదలుచుకున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలే మీకు ఓట్ల కోసం వచ్చినప్పుడు మీకు కుర్మ సంఘానికి ఒక భవనం ఇస్తున్నాము, అక్కడ మీరు దొడ్డి కొమరయ్య అని పేరు పెట్టుకోండి, మీకు 10 లక్షలు ఇస్తున్నాము, 10 కోట్లు ఇస్తున్నాము అని చెప్తున్నారు. మళ్ళీ అదేవిధంగా యాదవ సంఘానికి పోయి యాదవులకు సమయిస్తున్నారు అన్నారు. కానీ ఈరోజు జనాభాలకు వచ్చినట్టయితే వాళ్ళు కేవలము యాదవులు కుర్మలు ఒకటని చెప్పేసి వాళ్ళిద్దరు జనాభా కలిసి కూడా 20 లక్షలు ఉందని చెప్పడం అనేది ఇది చాలా ఆశాస్పదమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కావాలంటే ఈ యొక్క సమస్యను పరిష్కరించే వరకు కూడా ఈ యొక్క జనాభా ఏదైతే ఉందో దాని లెక్కింపుల్లో మా కుర్మ ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ గ్రూప్కు చెందిన హెల్త్ సైన్స్ యూనివర్సిటీ, సావర్య ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ సంయుక్తంగా కొత్త కోర్సును ప్రవేశపెట్టారు. బంజారా హిల్స్ తాజ్ డెక్కన్ హోటల్లో న్యూ ప్రాడక్ట్ను లాంచ్ చేశారు. ముఖ్య అతిథిగా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ న్యూ ప్రాడక్ట్ లాంచ్ డైరెక్టర్ చార్లీ వైన్ హాజరయ్యారు. జూకే చాలా కాలంగా అంతర్జాతీయ విద్యార్థులకు స్వాగతించే వాతావరణానికి ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ సంవత్సరం 2025 గతంలో కంటే ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు వారి విద్యా వ్యక్తిగత వృద్ధి కోసం హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని ఎంచుకుంటున్నారని తెలిపారు. లండన్లో హెచ్ఎస్యుకి ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గ్రూప్కి ఒప్పందం జరిగింది. హైదరాబాద్లో ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గ్రూప్, హెల్త్ సైన్స్ యూనివర్సిటీ, సావర్య మధ్య ఒక ఒప్పందం జరిగింది. వాళ్ళు సావర్య ఎడ్యుకేషన్ గ్రూప్కి ఎక్స్క్లూజివ్ ఇచ్చారు ఏపీ తెలంగాణ నుంచి స్టూడెంట్స్ రిక్రూట్మెంట్ కోసము. హెల్త్ సైన్స్ యూనివర్సిటీ అనేది చాలా మంచి యూనివర్సిటీ. వాళ్ళ కోర్సెస్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ హెల్త్ సైన్సెస్ ఉంది. మీకు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మీరు అక్కడ వెళ్ళి మాస్టర్స్ ఇన్ హెల్త్ సైన్సెస్ చేయొచ్చు. ఇప్పుడు కోవిడ్ తర్వాత మనం చూస్తున్నాం హెల్త్ సైన్స్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఈ కోర్స్, ఈ యూనివర్సిటీ చాలా ఇంపార్టెంట్.
మెయిన్ క్యాంపస్ లండన్, సెంట్రల్ లండన్లో ఉంది. మనకు చాలా సేఫ్టీ, చాలా మంచిగా ఉంటుంది. యాక్చువల్ ఫీజు వచ్చేసి 15 లక్షలు ఉంది, కానీ వీరు 12,50,000 ఇస్తున్నారు. హెల్త్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఎవరైనా బిజినెస్ బ్యాక్గ్రౌండ్, మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఈ కోర్స్కి చేయవచ్చు. ఇప్పుడు కరోనా తర్వాత హెల్త్ కేర్ ఇండస్ట్రీకే చాలా బాగుంది కదా మేడం. తమ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామ సర్వే నెంబర్లు 119 నుంచి 220 వరకు ఉన్న 408 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లో తాము స్థలాలను కొనుగోలు చేశామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు అవినీతి అధికారుల అండదండలతో తప్పుడు పత్రాలు సృష్టించి తమ భూమిని కబ్జా చేశారని అన్నారు. దీంతో బాధితులమైన తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని న్యాయస్థానం స్టేటస్ కో విధించిందని తెలిపారు. అవి ధరణిలు అట్లే ఉన్నాయి. మళ్ళీ గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళడం ద్వారా అవే కంటిన్యూ అవుతున్నాయి. అవే ధరణిలో పేర్లు చూపించి మళ్ళీ అమ్ముతున్నారు వీళ్ళు నోటీలు. అంటే గతంలో 300 ఇల్లు డిమాలిషింగ్ అయిపోయి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు బాధితులు, అంటే నోటరీ ద్వారా కొన్నోళ్ళు. మళ్ళీ వాళ్ళు నోటరీ ద్వారా 700 ఇల్లులు అమ్మిరు. మళ్ళీ రేపు న్యాయం మా వైపు వస్తే మళ్ళీ వాళ్ళ ఎక్కువలో పడితే వాళ్ళు కూడా అన్యాయం అయిపోతే మళ్ళీ వాళ్ళని కూడా మోసం చేసినట్టే. ఇది ఇమీడియట్గా మేమైతే హైడ్రాకి ఇచ్చినామండి. మేము పూర్తి స్థాయిలో హైడ్రాని నమ్ముతున్నాము. ఎక్కడ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కాంప్రమైజ్ కావద్దు అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నా కానీ అంటే ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ కాంగ్రెస్లో ఉన్నా కానీ ఇక్కడ అతను టీఆర్ఎస్లో ఉన్నాడు. మరి మీరు కూడా గమనించుకోవాలా. ఆ గవర్నమెంట్ పోతే నాది నడుస్తుంది, ఈ గవర్నమెంట్ పోతే నీది నడుస్తుంది అనే వాళ్ళని మీరు పక్కన పెట్టుకుంటారో లేదో మాకు తెలియదు. మీరు మాకు కాంప్రమైజ్ కాకుండా మాకు న్యాయం ఎక్కడుందో అక్కడ స్ట్రిక్ట్గా మాకు వస్తే మేము చంపేస్తామనేసి కొడతామని వాళ్ళ పక్కన ఉన్న తండా నుంచి మనుషులను పంపిస్తుంటాడు. మాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయ్యింది. ఇవన్నీ అయిన తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ అక్టోబర్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. దీంట్లో ఎమ్మెల్సీ రాములు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో రాములు నాయక్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏదో 30 ఎకరాలు మేము కొనుక్కున్నాము, ఇక్కడ క్లీన్ చేస్తామని. అల్టిమేట్గా చూసి ఏమైందంటే అది మా సేల్స్ ఉన్న సర్వే నెంబర్లోనే ఉన్నదన్నమాట. సేల్లింగంపల్లి నల్లగందల ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎక్సైజ్ సిబ్బంది కలిసి దాడి చేశారు. దీంతో గంజాయిని పట్టుకున్నారు. బాచుపల్లికి చెందిన ఏండ్లపల్లి సందీప్, రాజమండ్రికి చెందిన రామిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఒక బైక్, స్కూటీలతో పాటు 3 నిందితులు హన్మకొండకు చెందిన రాకేష్, మధ్యప్రదేశ్కు చెందిన రామరాజు జైష్వాల్, మనోజ్ కుమార్ సాహులను అరెస్ట్ చేశారు. సేల్లింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించామని తెలిపారు. కుంభమేళ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురై మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించారు మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్. కుంభమేళ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురై మరణించిన హైదరాబాద్ వాసులు ఆయన రవి, మల్లారెడ్డి, శశికాంత్, సంతోష్, టీవీ ప్రసాద్ కుమార్లను నాచారంలో ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించి సంతాపం తెలిపారు. యాక్సిడెంట్తో చనిపోయిన కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం చెల్లించే విధంగా తమ వంతు కృషి చేస్తానని మృతుల కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్లో సరస్వతి, యమున, గంగా ఈ త్రివేణి సంగమంలో 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ జరుగుతూ ఉంది. కోటానుకోట్ల మంది దేశవ్యాప్తంగా ఈ ప్రాంతం ఆ ప్రాంతమే తేడా లేకుండా కోటానుకోట్ల మంది ఆ కుంభమేళలో పాల్గొంటారు. తెలంగాణ నుంచి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి, కాకతీయ నగర్ నుంచి పాపం వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్, తెల్లాలైతే బుద్ధుతో కలిసి ఉండేటువంటి ఫ్రెండ్స్ మహాకుంభమేళలో పాల్గొని వస్తున్న సందర్భం ఉదయం పూట అకారణంగా ఒక లారీ వచ్చి మృత్యువు వెంటాడుతూ వచ్చి వాళ్ళను అకారణంగా గుర్తితే దాదాపు 7 మంది చనిపోయింది, 2 చాలా సీరియస్గా గాయమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము దాన్ని రెగ్యులర్గా పర్సూ చేస్తూ నేను డెడ్ బాడీస్ వచ్చింది. నేను
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన ఇంతకుముందు డెడ్ బాడీ షిఫ్ట్ కావాలి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరుతాను. అదేవిధంగా మహాకుంభమేళ సందర్భంగా అక్కడ జరిగిన ప్రమాదాల్లో కొంత సహాయ సహకారం అందించింది కాబట్టి నేను యూపీ గవర్నమెంట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు శంకుస్థాపన చేశారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. 10 కోట్ల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మించబోతున్నామని ఎమ్మెల్యే రంగారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేసిందని కొనియాడారు. రైతు లేనిదే రాజ్యం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎల్లవెల్లలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, హైదరాబాద్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బ్యాంకుకు రూపాయి ఏదో రకంగా వస్తుంది. అది మన రైతులకు మన దగ్గర బ్యాలెన్స్ ఉంటే రైతులకు, రైతు కూలీలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మన క్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. లేదే మనం ఎవరం కూడా బతకలేము. రైతు బుక్కడు అన్నం పెడితేనే దేశమంతా తింటది తప్ప రైతులను మనం ఎప్పుడు చిన్న చూపు చూసినా దేశం ఆగమాగం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒక బస్తం బియ్యం దొరకకపోయినా మనం తినడానికి తిండే ఉండదు. కాబట్టి ఇది దూరదృష్టితో ఆలోచిస్తే తప్పకుండా రైతాంగానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక బ్యాంకు స్థలం ఇవ్వలేదు. మొన్న సత్తయ్య వచ్చి పాండురంగారెడ్డి, సత్తయ్య వీళ్ళందరూ ముందు కలెక్టర్ని అడిగిన మీ కలెక్టరేట్లో ఇవ్వండి అంటే కలెక్టరేట్లు ఇవ్వాలంటే మళ్ళా ఆ ఫైల్ అంతా పోయే వరకు 2-3 నెలలు పడుతుందేమో, నిర్మాణం చేస్తాం, ప్లేస్ ఇవ్వండి చాలన్నాడు. అందుకే ఎవరి కోసం ఇస్తున్నాం, ఎవరిది ఇది? రైతులు లేనిది మనం అంతా ఎక్కడున్నాం? సేవాలాల్ ఆశయాలను, లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై శ్రమించి బంజారా జాతిని ముందుకు నడిపే కార్యక్రమాలను చేపట్టాలని డోండగల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ కోరారు. బంజారా ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకుని గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఓయూఎన్సీసీ గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, గిరిజన అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. గారి 286వ జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని మరి ఉద్యమాల గడ్డ, ఎంతోమంది జాతి రత్నాలని పుట్టించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరి విద్యార్థుల సారథ్యంలో, గిరిజన శక్తి శరత్ నాయక్ గారి టీం సారథ్యంలో ఈరోజు 2K రన్ మరి విద్యార్థులతోని అధిక సంఖ్యలో గిరిజన విద్యార్థులు పాల్గొని మరి పెద్దలు రవీంద్ర నాయక్ గారు, అమర్ సింగ్ తిలావత్ గారు, అదేవిధంగా వివిధ శాఖలలో హోదాల్లో పనిచేస్తున్న మా గిరిజన అధికారులు, విద్యార్థులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఒక సంఘీభావం, ఆరోగ్యం, అదేవిధంగా జాతీయ ఐక్యతను చాటే విధంగా ఈరోజు 2K రన్ పాల్గొనడం జరిగింది. మరి భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో, అన్ని యూనివర్సిటీలలో మరి సేవాలాల్ గారి జయంతి భవిష్యత్తులో ఇంకా ఘనంగా జరిపే విధంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా గిరిజన సోదరులందరినీ, ముఖ్యంగా ఆదివాసీ గిరిజన సోదరులందరూ ఐక్యంగా నడిస్తే భవిష్యత్తులో అన్ని హక్కులు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించిన గౌతమ్ రావును విజన్ 2047 ప్రొఫెషనల్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ హరిచరణ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పార్టీ అభివృద్ధితో పాటు యువతకు రాజకీయంగా గౌతమ్ రామ్ అవకాశం కల్పించారని డాక్టర్ హరిచరణ్ కొనియాడారు. ఆయన సేవలు బీజేపీ అధినాయకత్వం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బండి సాయన్న, ప్రధాన కార్యదర్శి పుట్టా పాండురంగయ్య, కోశాధికారి నల్లారి రాజేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వీణా దిగ్గీకర్, విజేందర్ రెడ్డి, విజయ్ చరణ్, సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేను బేసికల్లీ ఏంటంటే కొంత ఆర్ఎస్ఎస్ డైరెక్ట్ తిరగలేదు. విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ 2000 సంవత్సరం నుండి హైదరాబాద్ వచ్చినప్పటి నుండి
వెళ్ళేవాళ్ళం. పోటీలో ఉన్న డిఫరెంట్ పర్సన్తో ఎక్కువ వెళ్ళేవాడిని. అరెస్ట్ అప్పుడప్పుడు ముందు ఎక్కువ ఎక్స్పోజర్ లేదు కానీ బట్ ఆ భావాజాలు హిందుత్వం కావచ్చు, దేశభక్తి కావచ్చు, నేషనలిజం అనేది తరతరాలలో ఉన్న వ్యక్తిని బై ప్రొఫెషన్ నేను బయటకు వచ్చి బిహేవ్ చేయలేదు. సో ఇంత భయంగా ఉన్న వాళ్ళకు ఏమైందంటే ఇక్కడ అపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత సార్తో మాకున్న అసోసియేషన్, సో ఈ కాలనీలో అంటే దుర్గవైటేషన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేసేటప్పటికి వాళ్ళు మమ్మల్ని ఎట్లా గుర్తించారో తెలియదు. ఎక్కువ అంటే అలవంటే అలవాటు మాట్లాడే వాళ్ళు ఒక రెస్పెక్టబుల్గా బిహేవ్ చేసేవాళ్ళం తప్ప అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే ఎక్స్ట్రా డిస్కషన్ ఉండకపోయేది. బట్ సమ్ ఈ ఐడెంటిఫైడ్ మా యొక్క టాలెంట్ కావచ్చు, మా యొక్క ప్రజెన్స్ రిక్వైర్మెంట్ కావచ్చు ఐడెంటిఫై చేసి దుర్గవైటేషన్ కాలనీ అసోసియేషన్లో ఒక మెంబర్గా చేర్చడం స్టార్ట్ అయింది. ఎక్కువ వినే వాళ్ళే ఎక్కువ నేర్చుకుంటారు అనేది నా యొక్క భావన. సో ప్రతి మీటింగ్లో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసేవాడిని. అంటే ఒక లీడర్కు ఉన్న లక్షణం ఏంటంటే తను లీడర్గా ఎదిగి నేనే లీడర్గా క్లెయిమ్ చేసినా మాట్లాడతాను. అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడుగా ముందుకెళ్తుంది. తాజాగా మేడ్చల్ జిల్లాలోని కొమటికుంటలో అక్రమ నిర్మాణాలను తొలగించింది. ప్రకృతి రిసార్ట్స్, అదేవిధంగా ప్రకృతి కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చివేసింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉండటంతో హైడ్రా చర్యలు తీసుకుంది. తూముకుంట మున్సిపాలిటీ దేవరమాంజిల్ గ్రామంలోని కొమటికుంటలో గురువారం అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రాగా హైడ్రా చర్యలు చేపట్టింది. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టిన హైడ్రా రంగంలోకి దిగింది. కొమటికుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, అదేవిధంగా ప్రకృతి కన్వెన్షన్కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని తేలింది. అలాగే చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు జరిగినట్టు వెల్లడి కావడంతో కూల్చివేతలకు హైడ్రా ఆదేశాలు ఇచ్చింది. హైడ్రా నోటీసులపై ప్రకృతి రిసార్ట్, ప్రకృతి కన్వెన్షన్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన వాటిని కూల్చివేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు హైడ్రా పేర్కొంది. హైకోర్టు ఆదేశాలతో నిర్మాణాలను తామే తొలగిస్తామని కన్వెన్షన్ ప్రతినిధులు చెప్పారని, కానీ ఇప్పటి వరకు పనులు చేయలేదని హైడ్రా తెలిపింది. హైకోర్టు ఇచ్చిన 30 రోజుల గడువు దాటినా వాటిని తొలగించకపోవడంతో హైడ్రా నేరుగా రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో నిన్న న్యాయమూర్తిపై నేరస్తుడు చెప్పు విసిరి దాడి చేసిన ఘటనకు నిరసనగా రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీనితో ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. న్యాయమూర్తులు నిర్భయంగా తీర్పు చెప్పే విధంగా చేయాలని, జిల్లాలో ఉన్న అన్ని కోర్టులకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు న్యాయవాదులు. ఇలాంటి ఘటనలు జరగకుండా న్యాయవాదులందరం సంఘటితమై రానున్న రోజుల్లో జరిపే కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీనియర్ న్యాయవాది గోవర్ధన్ రెడ్డి అన్నారు. కోర్టులో ఒక నేరస్తుడు న్యాయమూర్తి పైన చెప్పు విసరడాన్ని, అదేవిధంగా నేరస్తుడు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులను దూషించడం చేసుకోవడాన్ని తెలంగాణ న్యాయవాదులుగా, రంగారెడ్డి జిల్లా న్యాయవాదులుగా ఖండిస్తున్నాం. మేము ప్రత్యేకంగా కోరేది ఏంటంటే న్యాయ వ్యవస్థలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ సిబ్బంది. ఈ 3 కలయిక వల్లనే న్యాయం వస్తుంది. కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్న ఈ 3 విభాగాల పైన ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినా, తిట్టినా, కొట్టినా, దూషించినా, దాడి చేసినా కూడా తెలంగాణ న్యాయవాదులు సంఘటితంగా ఉండి పోరాటం చేస్తున్నారు. ఈరోజు నిన్న జరిగిన సంఘటనకు రంగారెడ్డి జిల్లా న్యాయవాదులుగా మేమందరం ఖండిస్తున్నాం. ప్రత్యేకంగా ఓ న్యాయమూర్తులారా, మీరు బహిరంగంగా వచ్చి మీ యొక్క బాధలను చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మేము అవగాహన చేస్తాం. నిత్యం ప్రేమికులు, సందర్శకులతో కలకల్లాడే ఇందిరా పార్క్ విలవిలపోతుంది. వాలంటైన్స్ డే సందర్భంగా దోమలగూడ పోలీసులు ఇందిరా పార్క్ 2 ప్రధాన గేట్లను మూసివేశారు. ప్రేమికుల రోజు సందర్భంగా విహెచ్పి, బజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి గొడవలు సృష్టించకుండా ముందస్తుగా పోలీసులు ఇందిరా పార్కును బంద్ చేయించారు. ఉదయం 9 గంటల వరకు వాకర్స్ను అనుమతించి అనంతరం జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించి పార్కును బంద్ చేయించారు. దీంతో ప్రతిరోజు నిత్యం సందర్శకులు,
ప్రేమికులతో కలకల్లాడే ఇందిరా పార్క్ ఎవరూ లేకపోవడంతో బోసిపోయింది. Yeah.